ओम सत्यं जाम कुंदया श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। देवं वेदमन्त्रं विष्णुभवदन्दे दानं इंद्रशमोटंदा निर्भगान्नविष्टदेव स्वगणार्थना आपदापम आधारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयोपयोनमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते यतो योगेश्वराकृष्ण प्रपादवरन्दः तत्रस्य देवभ्यो देवानिधर्मधर्मः ओम लक्ष्मीनारायणाभ्यं नमः वाणी हिरण्य उमामहेश्वराभ्य नमः वाणी हिरण्यगर्भाभ्य नमः ओम गोविन्दाय नमः प्रणस्तोपचार्याम् ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः सर्वमङ्गलाय पुण्यं द्रव्ये मङ्गलं सर्वमङ्गलाय पुण्यं द्रव्ये मङ्गलं इति प्राणायामे विनियोगः प्राणायाम्याम् ओम भोः ओम भवः ओम स्वः ओम महः ओम धनः ओम तमः ओम सत्यं तत्सर्वदेवरेण्यं भर्गोदेवस्य देवदेव्यो वर्णप्रचोदयात् आत्मा भट्टो प्रसाद प्रणामः अस्यान् ब्रह्मणः देवराः मोहन कुमार नाम देस्य धर्मतो भाग्यवत्या रोहिणी नाम देस्य वेंकट प्रवीण कुमार नाम देस्य नाग वेंकट साई संदीप नाम देस्य सवडक नाम सेवान गोत्र भवस्य कौमि निरवत्र भवस्य सुधीर शंकर नाम देस्य संतोषी नाम देस्य तन्वी नाम देस्य सवडक नाम सेवान गोत्र भवस्य सर्वसाक्षर गोत्र भवस्य नाम देस्य मोहन जी नाम देस्य सर्वसौभाग्यवती नाम देस्य साहित्य नाम देस्य सगुणबाणां अस्माकं मम क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थं मम सर्व ग्रहाः शुभ स्थान फल सिद्ध्यर्थं श्री श्री आदिपराशक्ति कृत्या प्रत्यंगिरा सहित महालक्ष्मी महाकाली सहित विघ्नेश्वर सहित शाकांभरी अलंकार स्वरूपिणी श्री मोजम्मा परादेवता कृपा कटाक्ष सिद्धि द्वारा ये ग्रहाः शुभ स्थान फल स्थित्यर्थं शीघ्रमेव मनोवांछित फल सिद्ध्यर्थं श्री श्री सिद्धि बुद्धि सहित श्री महा विघ्नेश्वर स्वामी देवता श्रीमाता देवता पूजा आराधना कर्म करिष्ये ओम नमस्कार महालक्ष्मी देवता प्रातः काल पूजा महाकारिष्ये अगर చెప్పు इमं मे कलसुमरणमाधामाव्याम ओम कलाय सुभगा विष्णु रुद्राय
Om
వెయ్యి నుండి 1100 నెంబర్లు ఉన్నటువంటి వారికి, అలానే 1800 నుండి 1900 నెంబర్ ఉన్నటువంటి వారికి, అలానే 4000 నుండి 4500 వరకు ఉన్నటువంటి వారి నెంబర్లకు ఈరోజు మాలలు అందించడం జరుగుతుంది. అందులో ఎవరెవరికైతే ఆ నెంబర్లో వచ్చినటువంటి వారు ఉంటారో వారు ఆ మాలలు తీసుకొని వెళ్ళవచ్చు. మొత్తము 28,600 మాలలు కాబట్టి సీరియల్గా లెక్కగా ఇవ్వట్లేదు. ఎందుకంటే సీరియల్గా ఇస్తే అది తెలియనటువంటి పరిస్థితి అవుతుంది. రిజిస్టర్లో కూడా ఒక ఫోన్ నెంబర్కి 4, 5, 10 చెప్తున్నారు. మేము అమ్మవారి సంకల్పం ప్రకారం ఇవ్వాలనుకుంది ఎందుకంటే 28,000 మందికి అందించాలనేటటువంటి సంకల్పం కాబట్టి ఒకరికి ఒక మాల మాత్రమే ఇస్తాం. మీ వారికి కానీ, మీ భార్యకు కానీ, మీ పిల్లలకు కానీ రావాలంటే వారికి స్వయంగా మేము మా చేతులతోనే ఇవ్వడం జరిగింది. ఒకళ్ళు వచ్చి 4 మాలలు, ఒకళ్ళకి ఒక మాల మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్యామిలీలో 10 మంది ఉన్నా సరే 10 మంది వస్తేనే ఇస్తాం. 10 మంది రాలేవరు మా ఒక్కరికి ఇవ్వండి అని తెలిసిన నా బంధువుకైనా నేను ఇవ్వను. ఎందుకంటే నా సంకల్పం, నా అమ్మవారి సంకల్పం అనేది ఒక ప్రయాణం లాంటిది. నేను వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పెట్టేటప్పుడు గోపురాలు పెట్టాయి. ఇక్కడ 9 పర్వత పూజలు. ఈ 9 రోజులు అయిపోయే లోపల నీ ఆలయ నిర్మాణం కోసము నాకు స్థలాన్ని ఏర్పాటు చెయ్యమ్మా, నాకు చూపించని చెప్పాను. అమ్మవారు 880 గజాలు అమ్మవారి యొక్క అనుగ్రహతో దాన్ని తీసుకోవడం జరిగింది. ట్రస్ట్ సభ్యులందరి సహకారంతో దాని నిర్మాణ కార్యక్రమానికి మేము శ్రావణ మాసంలో శంకుస్థాపన అనేటటువంటిది పెట్టుకుంటున్నాము. కానీ దానికి ముందే ఒక స్థలానికి పవిత్రత చేకూర్చడం కోసము నికుంబలాదేవి మాత అంటే ప్రత్యంగరాదేవి మాత అమ్మవారి యొక్క మరొక పేరు నికుంబలాదేవి. ప్రత్యంగరాదేవి మాత కొద్దిగా ఆలస్యంగా అయినా వస్తుంది, కానీ నికుంబలాదేవి మాత అరక్షణము కూడా ఆలస్యం చేయనటువంటి తల్లి. ఆమెకి పూజ చెయ్యాలి అని అంటే ఆమెకి సొంతంగా ఉండేటటువంటి ప్రదేశం ఉండాలి. సొంతమైన ప్రదేశం మనకి పోచమ్మ తల్లి మాత గత సంవత్సరం నేను దండం పెట్టి అడగగానే నాకు ఈ దేవాలయంలో చేసుకోవడానికి అనుగ్రతని ఇచ్చింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగానే వదిలిపెట్టాను. నేను ఒక 2 గుళ్ళు వచ్చాయి మనకి. ఒకటి మహబూబ్ నగర్లో ఉంటుంది దుర్గాదేవి గుడి, కూడా మీకు అప్పచెప్తామండి అని చెప్పి. ఇంకొక దేవాలయము నాకు సరిపడినటువంటి శక్తి ఉందా లేదా అని నా తల్లి ప్రత్యంగరాదేవి మాత ఈ దేవాలయాన్ని అప్పచెప్పింది. సంవత్సరంన్నర ఉంది. ఈ సంవత్సరన్నర కాలంలో ఈ దేవాలయాన్ని నేను సరైనటువంటి విధానంలో నడపలేకపోతే
నేను అంత పెద్ద ఆశ్రమాన్ని కూడా నడపడానికి అర్హత పొందినటువంటి వ్యక్తిని కాదు అనేటటువంటి భావనతోనే ప్రత్యేకరాదేవి మాత ఈ పోచమ్మ తల్లిని ఒప్పజెప్పింది. సంవత్సర కాలము విజయవంతముగా ఈ దేవాలయాన్ని నడిపించుకుంటూ రావడం జరిగింది. ఈ దేవాలయానికి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలు పోచమ్మ తల్లికి చేసుకుంటూ వచ్చి చివరి కార్యక్రమం మిగిలి ఉంది ఏంటంటే గత మాసము ఆషాఢ మాసములో దేవాలయము మన ఆధ్వర్యంలో రాలి అంటే అయ్యగారులుగా మనం రాలి, వేరే అయ్యగారులు ఉన్నారు. వాళ్ళు శాకంబరీదేవి ఉత్సవాన్ని చేశారా లేదా అనేటటువంటి విధానానికి వస్తే చెయ్యలేదు. అమ్మ ప్రతిష్ఠ ఇది 2వ సంవత్సరం. 2వ సంవత్సరంలో మొట్టమొదటిగా శాకంబరీదేవి ఉత్సవాన్ని చేయడానికి నాకు అనుగ్రతని ప్రసాదించింది పోచమ్మ తల్లి మాత. శాకంబరీదేవి ఆషాఢ మాస బోనాల పండగకి చాలా విశేషమైనటువంటి అనుబంధం ఉంటుంది. అదేంటనేది మీకు ఇప్పుడు నేను తెలియజేస్తా. కానీ పైకి లేపి కుడికాలు ఇలా ముందుకు దాపి ఇలా కూర్చొని అటువంటి దేవతని మనము ప్రత్యేకరాదేవి మాతమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోబోతున్నాము. నా సంకల్పానికి అమ్మవారు బలంగా ఆయుధాన్ని అందిస్తుంది. నేను మొన్న స్థలానికి సంబంధించినటువంటి విధానానికి కేరళ నృత్య తంత్ర విధానానికి ఒక పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. అది గతంలో నేపాల్ అనేది భారతదేశంలో ఉంది, ఇప్పుడు వేరే దేశంలో. మొన్న 10 రోజుల కిందట నేపాల్ వెళ్ళి 10 రోజులు కూడా 5 రోజులు ఒక లెటర్ తీసుకోవడం కోసం నికుంతలాదేవిని ప్రతిష్ఠ చేయాలంటే నేను పూజ చేయగలిగేటటువంటి విధానం ఉందా లేదా అనేది వాళ్ళకు తెలియచేసి అప్పుడు ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని వచ్చి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కోసము మొన్న వెళ్ళి రావడం జరిగింది. ఈ 1వ తారీఖు రోజు పోచమ్మ తల్లి దేవాలయంలో వారాహి ప్రచందరి దేవి మాతమ్మ వారి విగ్రహాలు బయటికి తీయడానికి మనకు 3:30 గంటల పూజ ఉంటుంది. 3:30 గంటల్లో 16 మంది దేవీ అవతారాలు దాల్చినటువంటి వారితో నాట్యం చేయించడం జరిగింది. అంటే మీరు మామూలు ఏదైనా ఉత్సవాలకి అమ్మవారి వేషాలు వేసేటటువంటి వారిని 16 మందిని అమ్మవారి యొక్క వేషాలు ధరించేటటువంటి వారిని పిలిపించడం జరుగుతుంది. వారితో పాటు కేరళ నుండి మొత్తం 67 మంది కేరళ సాంప్రదాయమైనటువంటి మనకి ఇక్కడ సన్నాయి ఏ విధంగా ఉంటుందో అక్కడ వాళ్ళకు ఉండేటటువంటి ఒక మేళము లాంటిది ఉంటుంది కేరళ విధానంలో. ఆ తదుపరి 116 మంది బ్రాహ్మణులతో వేదమంత్రముతో దేవాలయం నుండి బొడ్రాయి వరకు అమ్మవారిని తీసుకొని వెళ్ళేటటువంటి విధానం. ఆ తర్వాత బొడ్రాయి దగ్గర నుండి మరలా కొంత దూరం వరకు ఈ 16 మంది వేషాలు ధరించినటువంటి వారితో చక్కటి అమ్మవారి యొక్క 16 విధములైనటువంటి స్తోత్రాలు ఉంటాయి. ఒక్కొక్క స్తోత్రము 40 నిమిషాల నుండి 60 నిమిషాల వరకు ఉంటుంది. ఆ స్తోత్రాలు ఒక మైకు కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి డీజే అనేటటువంటి వాటిల్లో ఆ పాటలే డీజే అనగానే సాంగ్స్ పెట్టి ఎగిరేటటువంటిది ఇక్కడ ఏది ఉండదు. ఓన్లీ పారాయణంతో వెళ్ళేటటువంటి విధానం. అది అయిన తర్వాత మళ్ళీ కొంత దూరము మన సాంప్రదాయంలో ఉన్నటువంటి సన్నాయి మేళవాయిద్యాలతో తీసుకువెళ్ళడం. ఆ తర్వాత కేరళ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాటితో తీసుకువెళ్ళడం. చివరిగా అమ్మవారి స్థలం దగ్గరికి చేరేటటువంటి సమయానికి కోలాటము కానీ ఇంకేదైనా భజన పాటలతో అమ్మవారిని స్థలం దగ్గరికి చేర్చడం. ఇది 1వ తారీఖు రోజు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు దేవాలయం దగ్గర జరిగేటటువంటి కార్యక్రమం చాలా విశేషంగా ఉంటుంది. మీరు ఈ కార్యక్రమాలు కేరళలో విశేషంగా జరుగుతాయి. అటువంటిది మన గ్రామంలో మన జిల్లాలో కూడా ప్రాంతంలో మన పోచమ్మ తల్లి దేవాలయంలో
కేరళ విధంగా ఒక అమ్మవారి విగ్రహాన్ని కదిలియాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవడం కోసం రండి. ఆ విషయం కోసం వస్తే ఇక్కడ జరిగేటటువంటి మొదటి రోజు 1వ తారీఖు రోజు పూజ అర్ధగంట ఉంటుంది. కానీ అమ్మవారిని ఆ లోపల నుండి ఇక్కడ దాకా తీసుకురావడానికి మనకి 45 నిమిషాలు పట్టింది. అటువంటి సంకల్పంతో నేను ఈ పందిర్లేసి ఆ అమ్మవారి యొక్క రూపాలు నాకు అంత ఆకారముతో కనబడాలని చెప్పి ఫైబర్తో ఉన్నటువంటి విగ్రహాలని తయారు చేయించుకున్నాను. ఎందుకంటే ఫైబర్తో ఉన్నటువంటి విగ్రహాన్ని నేను చూసినప్పుడు ఎప్పుడు నేను రాతి విగ్రహంగా పెట్టాలమ్మా, శాశ్వతమైనటువంటి దేవాలయ నిర్మాణం ఎప్పుడు చేయాలని నాకు గుర్తు రావాలని చెప్పి అంత పెద్దగా ఫైబర్తో విగ్రహాలు చేయించి మనం అక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ అమ్మవార్లని కదిలించేటటువంటి విధానము కొనసాగి ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భోజనాలు అయిపోయినాక 3 గంటలకి ఇక్కడ ప్రారంభమైతే అక్కడికి 6 గంటలకి చేరుకుంటారు. 6 గంటలకి అక్కడికి వెళ్ళగానే గణపతి పూజ, అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత 2వ రోజు చాలా ముఖ్యమైనటువంటిది. 2వ రోజు ఉదయాన్నే అమ్మవారి యొక్క ఉత్సవమూర్తులకి నవకలశ స్థాపనతో ఉండేటటువంటి అభిషేక కార్యక్రమం. ఆ అభిషేక కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి శక్తి దిగ్బంధన పూజ అని ఉంటుంది. అక్కడ శక్తులని ఆవాహన చేయడం జరిగింది. ప్రత్యంగరాదేవి మాతకు మొత్తము 112 శక్తి దేవతలు ఉంటారు. వారందరిని ఇలా కప్పుగా మనం వేయడం జరిగింది. అంటే మనం ఏదైనా టెంట్ వేసినా లేదా ఏదైనా పందిరి వేసినా ఆ టెంట్కి కానీ పందిరికి కానీ ఈ 112 మంది దేవతల్ని శక్తి దేవతలుగా పందిరిగా వేయడం జరుగుతుంది. అంటే ఆ మంత్రాలు చదువుతూ అక్కడ అక్షంతలు ద్రవ్యాలు వేసి ఆవాహన చేయడం. అది అయిన తర్వాత 72 వనదుర్గ దేవతల యొక్క కలశ పూజా కార్యక్రమం జరిగింది. ఈ 72లో ఏమంటాయంటే తులసి చెట్టు దగ్గర నుండి మొదలుగును మర్రి చెట్టు వరకు ఉండేటటువంటి చెట్లు ఉంటాయి. ఈ చెట్లని ఒక్కొక్క ముంతలో పెట్టి వాటికి పూజ చేసి, ఇది అమ్మవారి యొక్క స్థలం అయితే ఈ స్తంభాల చుట్టూ ఆ కలశాలను పెట్టడం జరిగింది. ఈ వనదుర్గ దేవతల కలశం పూజ అయిపోయిన తర్వాత నికుంభలాదేవి మాత హోమగుండం ఉంటుంది. అది 8 అడుగులు ఉంటుంది. ఎటువైపు చూసినా 8, 8, 8 గుంత కూడా 8 అడుగులు ఉంటుంది. ఆ అడుగుల్లో ఒక్క హోమానికి ఒక్కసారి చెంబెడు నువ్వుల నూనె, ఆముదము, వేప నూనె, విప్ప నూనె, నెయ్యి కలిపినటువంటి 1100 లీటర్లు. నన్ను చాలామంది నా దగ్గరికి వచ్చి ఏదైనా తొందరగా అవ్వడం కోసం పూజ చేయనంటే ఈ పోచమ్మ తల్లి గుడిలో చేయను, వాళ్ళ ఇళ్లలో చేయను. తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా సముద్ర తీరము దగ్గరే చేపిస్తాం. సముద్ర తీరము దగ్గర నికుంభలాదేవి మాత హోమాన్ని చేస్తే 6 నెలల లోపల పూర్తి చేస్తుంది. ఏ కార్యాన్నైనా కాదనకుండా చేస్తుంది. సముద్రం దగ్గర మీరు నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూస్తే సముద్రం దగ్గర నేను చేసే పూజలు వేరేగా ఉంటాయి, ఇక్కడ చేసే పూజలు వేరుగా ఉంటాయి. ఆ తల్లిని చేయడానికి సంవత్సరంలో 3 పూజలే సముద్రం దగ్గర చేయడానికి ఉంటాయి, అంతకు మించి ఉండవు. చాలామంది అడుగుతారు పూజా కార్యక్రమం నేను ఒప్పుకోగానే సముద్రం దగ్గరకు వెళ్దామంటే పూజ చేద్దామని అడుగుతారు. నేను రానని చెప్తాను. ఎందుకంటే సముద్రం దగ్గర నేను చేయాల్సింది నికుంభలాదేవి మాధవ్ పూజ మాత్రమే, వేరే చేయడానికి ఉండదు. ఇది కరెక్ట్గా నేను సంక్రాంతి పర్వదినమున ఇప్పుడు మనం లోపల పెట్టినటువంటి అమ్మవారి విగ్రహాలు నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఒక సముద్ర తీరమున కృష్ణలంక అనేటటువంటి పట్టణం, ఆ సముద్రం తీరానికి తీసుకువెళ్ళి మీరు వీడియోలో చూస్తే అమ్మవార్లకి సముద్ర జలాన్ని తెచ్చి అభిషేకం చేసి ఆ రోజు చెప్పారు. మరలా ఇది ఉత్తరాయణము, మరలా దక్షిణాయనం వచ్చేటటువంటి సమయంలో
నా తల్లులకి స్థలము దొరికి ఆ స్థలంలో వీళ్ళని కూర్చోబెట్టి అక్కడ నిర్మాణాన్ని చేస్తూ నేను నికుంభలాదేవి హోమాన్ని ప్రారంభించితే అది పూర్తవ్వాలి. ఇప్పటి వరకు నేను చేసినటువంటి పూజలు ఏంటి అంటే, ఎవరైనా వస్తే పూజ చేశాను, అది అమ్మవారి అనుగ్రతగా ఆమె ఎప్పుడు కరుణిస్తే అప్పుడు అందించేటటువంటి విధానముగా గురువు యొక్క పరంపర విధానంలో కొనసాగినటువంటి పూజలు. ఇకపై ఏంటంటే శ్రావణ పౌర్ణమి నుండి ఇక్కడ చేసేటటువంటి హోమం ఏంటి అంటే శూలిని దుర్గా కాళీ అధర్వణ భద్రకాళి హోమగుండం అంటారు దీన్ని. శూలిని దుర్గా, కాళీమాత, అధర్వణ భద్రకాళి అంటే ప్రత్యంగరాదేవి. వీళ్ళ ముగ్గురే కలిపి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఇష్టమైతే అప్పుడు పూజ చేసుకున్నటువంటి వారికి అనుగ్రతని ప్రసాదించే విధానము వారి చేతిలో ఉంటుంది. కానీ నికుంభలాదేవి మాత హోమగుండాన్ని మనం కట్టిన తర్వాత ఆ అమ్మవారి దగ్గర హోమగుండంలో చేసుకోవాలి అంటే హోమగుండం దగ్గరికి చేయించుకునేటటువంటి వారు ఎవరిని రాని అని వాళ్ళందరూ అంత దూరంలో కూర్చొని చూస్తారు. ఓన్లీ ద్రవ్యాలు తాకి ఇస్తే నేను వేసేటప్పుడు మీరు చూస్తే అమ్మవారి ఫోటోలు తీసుకుంటుంటే రూపాలు కనబడుతుంది. మొన్న సాధన చేసుకోవడానికి నా దగ్గర కొంతమంది వచ్చారు. ఆ సాధకులకి మంత్రోపదేశం చేశారు. బాల గణపతి అని ఉంటుంది, ప్రత్యంగరాదేవి మాత తంత్ర విధానం. అతని యొక్క మనసు చిన్న బాలుడుగా పొట్టలో నుంచి వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటాడో అలాగా ఎంత పెద్దవాడినైనా సరే అటువంటి మనసుతో మార్చి సాధనలో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అందులో మొత్తం 6గురిలో 4గురికి అవకాశం కలిగింది. ఆ 4గురు హోమం చేశాక ఫోటోలు తీయమంటే వాళ్ళు తీశారు. భైరవుడు, యక్షిణీదేవి, తక్షగ్ని మరియు నందిని, శంభిని, వాయుని అనేటటువంటి 5గురు దేవతలు విశేషంగా హోమగుండంలో వచ్చారు. వాళ్ళు తీసినటువంటి వాళ్ళ ఫోన్లో వాళ్ళకే మళ్ళీ నేను పిలిచి చూపించాను. మీరు సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ శరీర ఆరాశక్తి ఈ దేవతకి అనుకూలించేటటువంటి ఆరాశక్తిగా కనెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే దేవతని విశేషంగా చూడవచ్చు. దేవతని చూడాలంటే మనసులో ముందు కావాల్సింది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళని చూడాలని ఒక ఆశ ఉంటే వాళ్ళని గనక మీరు చూడగలిగితే అప్పుడు దేవత ఉంది అని నమ్ముతుంది. సచ్చిన తల్లిదండ్రులనే మనం చూడలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నాం. ఒక 10 రోజులు, సంవత్సరము లేదా 2 సంవత్సరాలు వాళ్ళని గుర్తుపట్టుకొని ఏడ్చి చచ్చిపోయిన రోజు వచ్చినాక మళ్ళీ గుర్తు చేసుకొని మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అదే సాధకుడు అనేటటువంటి వాడికి ప్రతిరోజు సాధన చేసే ముందు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడాలి అనుకుంటే, మన ముత్తాత ఎలా ఉందో చూడాలి అనుకుంటే చూపించగలిగేటటువంటి శరీరాశక్తి తీసుకురావాలి అంటే బాలగణపతి అనేటటువంటి ఆయన తంత్ర విధానంలో ఉన్నాడు. ఆ గణపతి యొక్క సాధనగా చెప్పవచ్చు. అటువంటి దేవత యొక్క హోమగుండాన్ని మనము 1వ తారీఖు రోజు ఇక్కడ నుండి బయలుదేరి 2వ తారీఖు రోజు ఆ హోమగుండము శాశ్వతంగా ఉండటము కోసము చేసేటటువంటి 30 హోమగుండాలని సపోర్టుగా తీసుకొని ఆ 30 హోమగుండాలకు ఉండేటటువంటి దేవి మాత కార్యక్రమానికి అధినేతలు అంటే 1224 పూజలకి 32 కృత్య దేవతల అధినేతలు, 1916 హోమాలకి మరొక 32 కృత్యలు అధినేతలు. మనం ఏ పూజ చేయాలన్నా పూజ దేవత అయినటువంటి ఒక కృత్యని, హోమానికి అధినేత అయినటువంటి ఒక దేవత కృత్యని ఇద్దరిని అనుసంధానం చేసి ఇప్పటి వరకు పూజలు చేస్తాం. పూజ దేవత అనేటటువంటి దేవతని పూజ చేయించుకున్నటువంటి వారి ఇంటికి పంపిస్తాం. పూజ అయిపోయినాక పంపించాక అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటమ్మా అని చెప్పి మా తంత్ర విధానంలో అడుగుతాం. అడిగినప్పుడు వీడు ఈ రోజు మాత్రమే పూజ చేయించుకుంటూ తెల్లారి పొద్దున నిన్ను, మన అమ్మవారిని, మన పూజా విధాన్ని వేరొక భ్రమతో చూస్తున్నాడు. కాబట్టి నీవు హోమగుండానికి సంబంధించిన కృత్యకి నీవు చేయాల్సినటువంటి తంత్ర హోమం చేయక అవసరం లేదని సాధనలో తెలియచేసినప్పుడు వాళ్ళకి ఆ పూజ మేము ఇంకా చెయ్యం. వాళ్ళు వస్తే మామూలు హోమం చేయించి పంపిస్తాం. తర్వాత వాళ్ళ ఇంటికి పోయినా మళ్ళీ మా దగ్గరకు వచ్చినా
వాళ్ళకి అమ్మవారికి మధ్యన జరిగే డిస్కషన్ ఏ రోజైతే వాళ్ళ గురించి మాకు అమ్మవారు తెలియజేస్తుందో అప్పుడు వాళ్ళని పిలిచి ఫైనల్గా కూర్చోబెట్టి చెప్తాం. మేము చేసేది శరీర ఆరాశక్తితో ఉండేటటువంటి తంత్ర ప్రయోగ విధానమైనటువంటి హోమ విధానాలు. బయట జరిగేటటువంటి హోమ విధానాలు వేరు, మా హోమ విధానాలు వేరు. మాకు పూజకి కృత్య అనేటటువంటి దేవత ఉంటుంది. మీరు చేసినప్పుడు మీరు తాకిన ఆ ద్రవ్యాలతో మా దగ్గరికి మీ శరీర ఆరాశక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ శరీర ఆరాశక్తి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము హోమానికి సంబంధించిన కృత్య దేవతని వదిలిపెట్టడానికి సిద్ధపడతాము. ఆ సిద్ధపడేటప్పుడు మా దగ్గర 3 హోమాలు ఉంటాయి. మొదటి రోజు మీకు కలిగినట్టే, మూడోసారి అనేది మీరు సంపూర్ణంగా పూర్తిగా అన్ని విజయాలు సాధించుకున్నాక పిలిచి 3వసారి హోమం చేపించడం జరిగింది. దీంట్లో పోయిన నెలలో నేను చేసింది 3 హోమాలు చేశాను. 3 2 వెంటనే అయిపోయినాయి. ఆ 2 ఒకళ్ళు గురుపాద పూజకు వచ్చి పాద పూజ చేసుకొని నాకు కావాల్సింది ఏదో అది ఇచ్చారు. ఇంకొకళ్ళు కూడా వచ్చి 4 విగ్రహాలని నేనే ఇచ్చేస్తా గురువు గారు అని చెప్పి అతను 27.5 లక్షల విగ్రహాలకు అవుతుంది. 4 విగ్రహాలకు అతనే నేను డొనేట్ చేస్తా అని చెప్పి మొన్న ఇదే దేవాలయంలో ఇక్కడ ఉన్నప్పుడు చెప్పేసి వెళ్ళాడు. ఎందుకు అనంటే ఇక్కడ పూర్తిగా మీ నమ్మకాన్నే మీరు ఇక్కడ తాకట్టు పెట్టుకుని, డబ్బు కాదు. డబ్బు కూడా మేము నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్తాను, ఇప్పుడు కొద్దిగా ఇవ్వండి, తర్వాత మీరు మంచిగా ఇవ్వండి అని చెప్తాను. కానీ మాకు వచ్చేటటువంటి హోమాలకి ప్రత్యంగరాదేవి అంటే చాలామంది వస్తూ ఉన్నారు, మాకు హోమాలు చేయండి అని అడుగుతున్నారు. కానీ మేము చెయ్యట్లేదు. మేము కనీసం చేయాలంటే ప్రతిరోజు ఇక్కడ 3-4 అయ్యగారులని షిఫ్ట్ల వైజ్గా పెట్టుకొని, అంటే 3 గంటల ఒకళ్ళు, 3 గంటల ఒకళ్ళు, 3 గంటల ఒకళ్ళు పెట్టి 4 సార్లు చేయవచ్చు. కానీ దానివల్ల నేను నా అమ్మవారు, నా అమ్మవారికి నాకు ఉన్నటువంటి, నా గురువుకు ఉన్నటువంటి ఆశయం అనేటటువంటి ఒక సంకల్పాన్ని నేను నెరవేర్చుకోలేను. వచ్చిన వాళ్ళకు హోమం చేసి పంపించితే అది ఇక్కడనే కొట్టుమిట్టలాడుతుంది. కానీ నేను అనేటటువంటిది ఒక సంకల్పం ఏంటి అంటే 2 తెలుగు రాష్ట్రాలకి ప్రత్యంగరాదేవి మాత దేవాలయము అనంటే ఇక్కడ జిల్లాలో కూడా పేరు గుర్తు రావాలి. రేపు నేను నిర్మాణం చేసేటటువంటి ఆ అమ్మవారి దేవాలయం గుర్తు రావాలి. ఇప్పటి వరకు నేను వచ్చినటువంటి వారికి పూజలు చేశాను. ఇకపై నుండి మేము చేసేటటువంటి పూజలు ఏంటి అంటే ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క గ్రామానికి విస్తరించేటటువంటి కార్యాచరణ మేము రూపొందించాము. రేపు 1వ తారీఖు ఇది అయిపోయింది అని అంటే మేము ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం అయినా సరే తప్పనిసరిగా ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి మా అమ్మవారు వెళ్ళేటటువంటి విధానం కలిగిన శక్తి అంతా కూడా డిజైన్ చేసి పెట్టాము. దానన్నిటికీ ఒకదానికి ఒకటి అమ్మవారు నాకు శక్తిని అందిస్తుంది. నాకు అందించింది ఈ 1.5-2 సంవత్సరాలు ఇంత ముందుగా చేసేటటువంటి వాడిని కాదు. ఇక 2వ తారీఖు రోజు చేసేటటువంటి హోమము నికుంతలాదేవికి అనుసంధానముగా రేపు ఉదయం మీకు ఇక్కడ ఒక ఫ్లెక్సీ పెడతారు. ఒక హోమకుండానికి ఒక అధినేతగా ఒక దేవత ఉంటుంది. ఆ దేవత ఈ ప్రత్యంగరీ దేవితో అనుసంధానమై హోమం చేస్తే ఏం జరుగుతుందనేది దాని పక్కన తెలుగులో వివరణగా రాసి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఎవరు హోమగుండంలో కూర్చోవాలన్నా ఆ హోమానికి కావాల్సిన నైవేద్యము మీరే తెచ్చుకోవాలి. అక్కడ మేము వండి ఇవ్వము, మిగిలినటువంటి ద్రవ్యాలు మేమే ఇస్తాం. మీరు కొనుక్కొచ్చినా కానీ అవి పక్కనే పడేస్తాం. ఎందుకంటే మేము కొనుక్కొచ్చినవి మొదటి రోజు 1వ తారీఖు రోజు రాత్రి 16 మంది బ్రాహ్మణులకి ఒక్కొక్క బ్రాహ్మడికి 84 ద్రవ్యాలను ఒప్పజెప్పి వాటికి సాధన చేపించి వాటి మీద తర్పణాలు వదిలించే కార్యక్రమం జరుగుతుంది. ఆ ద్రవ్యాలు మాత్రమే తెల్లారి హోమగుండంలో కూర్చునేటటువంటి వారికి అందిస్తాం. తెల్లారి హోమగుండంలో కూర్చునేటటువంటి వారు ముందుగానే మాకు 29వ తారీఖు లోపలే తెలియచేయాలి. అప్పటికప్పుడు హోమగుండంలో వచ్చి కూర్చుంటాము అంటే మనకు ఒక హోమగుండానికి 4 జంటలు కూర్చుంటారు. దంపతులు
4 జంటలంటే 8 మంది మాత్రమే. తర్వాత పిల్లలు ఉన్నారు, మా పెదనాన్నలు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, వాళ్ళందరూ కూర్చోవాలంటే ఎవరిని కూర్చోబెట్టాము. ఇక్కడ కావాల్సింది మాకేంటంటే అమ్మవారికి శక్తిని బాగా పరిపూర్ణంగా అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం కోసం చేసేటటువంటి హోమం. ఆ హోమంలో మీరు కూడా భాగస్వాములై శాశ్వతమైనటువంటి పరిష్కారము ఉంటుంది. ఎలా ఉంటుందంటే అమ్మవారు అక్కడ కూర్చునేటప్పుడు ప్రతిష్ట జరిగే రోజు యంత్రం పెట్టేటటువంటి గంట ముందు మేము తెలియజేస్తాం. ఏమనంటే నికుంభల హోమము మేము మొట్టమొదటి రోజు పలానా 2లో కూర్చునేటటువంటి వారి ద్రవ్యాలకి హోమంలో కూర్చునేటటువంటి వారి ఎవరి డబ్బులు పెట్టాం, ఓన్లీ నెయ్యికి కట్టెలకు మాత్రమే. అవన్నీ కూడా ఆ రోజు అమ్మవారికి ప్రతిష్ట చేసేటప్పుడు చెప్తాం. ఈ పిల్లల్లో మొత్తము 4 కలశాలు ఉంటాయి, మట్టి ముంతలు కట్టేటప్పుడు. ఆ ముంతల్లో ఏముంటుందంటే మనం నికుంభల హోమం చేసిన బూడిద ఉంది కదా, ఆ బూడిదని ఆ కుండ నిండా నింపి అందులో మనము మీరు వేసినటువంటి రూపాయి కాయలు ఏవైతే చిల్లర కాయలు ఉంటాయో హోమకుండంలో అవన్నీ ఏదో ఒక దగ్గర పెట్టి ఒక్కొక్క కుండలో 11 కాయలు పెడతాం. 11 కాయలు ఎవరు అని అంటే అమ్మవారికి మొత్తము 11 శూలలు ఉంటాయి. 11 శూలలు అమ్మవారికి 11 పిల్లర్లలో పెడతాం. ఒక దాంట్లో మనం 4 కలశాలు పెట్టామంటే ఆ కలశాల్లో ఒక కలశం ఉంటుంది, దాంట్లో 11 బిళ్ళలు ఉంటాయి. ఆ 11 బిళ్ళలకు 11 శూలలు ఉంటాయి. వీటిని ఆ హోమగుండంలో ఉన్న బూడిద మొత్తము నింపి స్లాబ్లో పెడతాం, పిల్లర్లో పెడతాం, అమ్మవారి గోడలలో పెడతాం, అమ్మవారి ముఖద్వారం ఉండేటటువంటి 2 సింహాల్లో పెడతాం. భైరవి సింహము అని ఉంటుంది, దిగంబర కటక భైరవి అని ఉంటుంది. ఈ 2 ముఖద్వారం ముందు ఉంటాయి. ఎవడైనా గాలి సోకింది లేదంటే తిక్కగా చేసేటటువంటి వాడు అలా మన దేవాలయం నుండి ఇలా పోతూ ఒక్కసారి చూసిందంటే వాడి ఒళ్ళు ఇలా జలతరిస్తుంది. ఆ 2 సింహాలని పెడతాము. ఈ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత ఇటువంటి గురువుతో మనం ఇన్ని రోజులు తిరిగింది చాలా సాంగత్యముగా దగ్గరగా చాలా ఫ్రీగా తిరిగాము. ఇటువంటి విధానమైనటువంటి సబ్జెక్టు ఉన్నటువంటి గురువు దగ్గర ఇంత ఫ్రీగా మనం కూర్చోగలిగామా అనేటటువంటి భావన ఉంటుంది. ఆ దేవాలయాన్ని మీరు చూశారు అని అంటే ఇటువంటి దేవాలయ నిర్మాణం ఈ గురువు ఇతని మనసులో పెట్టుకొని ఇన్ని రోజులు ఇంత కాముగా ఎలా ఉన్నాడు అనేటటువంటి భావన మీ అందరికీ కలిగింది. కానీ సంకల్పం 6 నెలలే, పూర్తి చేసే శక్తి కూడా ఇస్తుంది అమ్మవారు. నిన్న సాయంకాలం నేను ఇదే దేవాలయంలో కూర్చుంటే ఒక 8 మంది వచ్చారు. నిర్మాణానికి ఒక్కరికి అవకాశం ఏమైనా ఇవ్వగలుగుతారా అంటే నేను ఇవ్వనని చెప్పారు. నిన్న మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చూసుంటారు, వచ్చారా? అక్కడ కూర్చొని నన్ను అడుగుతారు, ఎంత ఖర్చు అయినా మేము పెడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇది నా కష్టముతో నేను చేసుకున్నటువంటిది ఒక్కరికి అందాలనే అవకాశము నేను ఇవ్వట్లేదు. ఎవరు రూపాయి బిళ్ళ ఇచ్చినా ఎవరు ఎంత ఇచ్చినా ఆ దేవాలయంలో అనువనువు ఉండాలి. అనువనువు ఉండాలి అంటే నికుంభల హోమం చేసేటప్పుడు ఈ 72 వనదుర్గ దేవతల చేతిలోనే ఉంటుంది. ఈ 72 కలశాల్లో పెట్టేటటువంటి మన పూజలకు వాడేటటువంటి పవిత్రమైన వృక్షాలు ఉన్నాయి. వాటి యొక్క మొక్కలు తెచ్చి ఆ కుండల్లో పెట్టి వాటిని చుట్టూ పెట్టి పూజ చేశాక మళ్ళీ ఆ కుండల్లో నుంచి ఆ చెట్లు తీసి హోమం అయిపోయినాక 4వ రోజు ఆ ప్లేస్లో మొత్తము మేము వాటిని నాటుతాం. నాటిన తర్వాత శంకుస్థాపనకి 18 రోజుల సమయం పెట్టుకున్నాం. ఇది అయిపోయినాక మనకి ఆ హోమం రోజే తెలియజేస్తాం శంకుస్థాపన డేటు. ఆ రోజు వరకు ఈ చెట్లను ఎంత ఎదిగితే అన్ని చెట్లు తీసి శంకుస్థాపన కార్యక్రమం చేసిన తర్వాత ఆ శంకుస్థాపనలో పెట్టేటటువంటి యంత్రము మొత్తము 5x5 ఉంటుంది అడుగులు. అంటే 5 అడుగుల యంత్రం అంటే మీరు అర్థం చేసుకోండి. ఆ యంత్రము 89,000 రూపాయలు. అది కేరళలో రెడీ అవుతుంది. శంకుస్థాపన రోజు మనం ఆ యంత్రాన్ని పెడదాం. ఆ
యంత్రం పెట్టినాక ఈ చెట్లనన్నిటినీ అందులో పెట్టేసి మనం సంపూర్ణంగా మట్టి వేసి వదిలిపెట్టి నిర్మాణం పూర్తి అయ్యేటటువంటి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు వరకు ఆ చెట్లు పెరిగేటట్టుగా చేస్తాం. శంకుస్థాపన పక్కన మనం ఒక పిల్లర్ వేయడానికి ఇటుకలు పెట్టి ఒక దగ్గర ఆ రోజే సిమెంట్తో ఒక శంకుస్థాపనకి చేసే కార్యక్రమం చేస్తాం. నిర్మాణం మొత్తం పూర్తయిపోయి ప్రతిష్టకి 6వ రోజున ఈ చెట్లతోనే మొత్తము కట్ చేసి ఆ చెట్ల యొక్క కొమ్మలతో 6వ రోజు హోమగుండం ఉంటుంది. అతిదేవి కార్యదేవత, ప్రత్యంగరాదేవి అతిదేవి కార్యదేవత. అతిగా ఆవేశపడి అతిగా చేసేటటువంటి తొందరగా అయిపోవాలి అని ఆగలేనటువంటి వారికి పూర్తి చేసే దేవత. ఆ దేవత హోమాన్ని ఆ రోజు మనం చేసేటప్పుడు ఇవన్నీ కట్ చేసి ఆ హోమగుండంలో వేస్తాం. ఆ వేసినాక ఆ రోజు కాలినటువంటి ఆ హోమం బూడిద మొత్తము తీసి జల్లెడ పట్టి ఒక బిందెలో నీళ్ళల్లో పోసి ఆ నీళ్ళలో చిక్కగా పెట్టి మీకు విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు జలాదివాసము అని ఇలా చేస్తారు, పుష్పాదివాసాలని. అవి చేసేటప్పుడు ఆ విగ్రహానికి ఆ బూడిద మొత్తము రాస్తాం, అన్ని విగ్రహాలు రాసిన తర్వాత అప్పుడు అసలైనటువంటి యోగమైన కార్యం మొదలైంది. 7వ రోజు 7, 8, 9 మీరు చూడలేనటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని చూస్తారు. ఇది ఇంత అద్భుతమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు. 10వ రోజు ఏమీ ఉండదు, చాలా సైలెంట్గా ఉంటుంది. 11వ రోజు మొత్తము విశేషమైనటువంటి హోమాలు జరుగుతాయి. ఆ హోమాలు దాదాపు 212 హోమగుండాలు ఉంటాయి. 212 హోమగుండాలలో 11వ రోజు చేసి మనము 12వ రోజు ప్రతిష్ఠ చేయబోయేటటువంటి సమయంలో అన్ని హోమగుండాల మీద ఏం పెడతాం? మనం యంత్రాన్ని పెడతాం. ఏ యంత్రం పెడతామంటే నికుంభలాదేవి మాత అమ్మవారి విగ్రహం కింద పెట్టబోయే బంగారు యంత్రం. ఈ బంగారు యంత్రానికి అమ్మవారు శక్తిని ప్రసాదించాలనేటటువంటి కార్యము కూడా ఉంది, అందిస్తుంది. ఆ యంత్రము తీసుకువెళ్ళి పెడితే ఎప్పటికైనా తరతరాలకైనా ఇక మనకి ప్రత్యంగరాదేవి మాత ఎవరు అనంటే ఇప్పటి వరకు కుంభకోణం అనేటటువంటిది, లేదా హిమాలయాల్లో ఉంది, లేదా కేరళలో ఉంది, లేదా హైదరాబాదులో ఆర్కేపురంలో ఉంది, లేదా విజయవాడలో ఉంది. ఇంకెక్కడ ఉందని మీరు ఏవైతే చెప్తున్నారో వాటన్నిటికీ ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో బాలాపూర్ మండలంలో ఒక అద్భుతమైన గుడి ఉంది. అక్కడికి పోతే పూజ హోమము ఏవి అవసరం లేదు. ఆ గుళ్ళోకి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని వస్తే పూర్తవుతుంది అనేటటువంటి. నేను నిజంగా పూజలు హోమాలు చేసి ఉండాలి అని అంటే అదే విధానంలో ఉంటా, అదే తీరుగా పూజలు హోమాలు చేసుకొని వచ్చిన దక్షిణలతో నేను సంపాదించుకుంటూ బతుకుతూ ఉండొచ్చు. కానీ నా జీవిత ఆశయం అది కాదు. నా జీవిత ఆశయం నేను అమ్మని నెలకొల్పి అక్కడ కూర్చోబెట్టి ఆమెకు వచ్చేటటువంటి విశేషమైనటువంటి భక్త సామ్రాజ్యాన్ని చూశాక అప్పుడు నేను కన్ను మూస్తాను. అప్పటిదాకా నా పోరాటం అస్సలు ఆగదు. కాబట్టి 1, 2, 3 తారీఖుల్లో మన అమ్మవారి స్థలానికి పవిత్రత, అది కూడా 4 అడుగుల లోతు మట్టి తీయడం కోసమే ఈ పూజ చేస్తున్నాం. 4 అడుగుల లోతు మట్టి తీసి అదంతా ఒక దగ్గర కుప్పగా పోసి దానికి 3వ రోజు నేను చేసేటటువంటి హోమం యొక్క బూడిద మొత్తం ఆ కుప్ప మీద పోసి దాని తర్వాత ఆ మట్టిని మొత్తం ఇటుకలు తయారు చేసేటటువంటి వారికి ఇచ్చి ఆ ఇటుకల్ని తయారు చేపించుదు ఆ మట్టి కుప్పతో తయారైన ఇటుకలు ఏమన్నాయో అవి మాత్రమే గర్భగుడికి వాడడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యము జరగబోతుంది. మీ అందరి సహకారము అమ్మవారికి నాకు అందరికీ అందించాలి. ఈ కరంగలి మాలలు కూడా 28,000 మాలలు కాబట్టి ఒకే రోజు ఇవ్వాలి అని అంటే అసలు సమయం సరిపోదు.
కాబట్టి మనము కొన్ని ముఖ్యమైనటువంటి తిథుల్లో ఈ దేవాలయంలో మిగిలినటువంటి 3 రోజులు 1, 2, 3 తారీఖులు అమ్మవారి యొక్క స్థలము దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఈ ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి సభ్యుల్లో నుంచి ఫోన్ వచ్చి మీకు రిజిస్టర్ నెంబర్ అని చెప్పమన్నప్పుడు చెప్పి ఆ నెంబర్ మీరు చేస్తే మా సంకల్పం ఏంటంటే 28,000 మందికి మేము అందించాలని. అంతే. ఇంతగానో మేము ఉచితంగా ఇచ్చేవాళ్ళం. మీరు 10 మంది ఉంటుంటే 10 మందికి ఒక్కరికి ఇవ్వచ్చు. కానీ మా అమ్మవారి దేవాలయ నిర్మాణానికి నేను 28,000 మంది దేవతలని చూడాలి. వచ్చిన వాళ్ళలో మిమ్మల్ని ఒక దేవతగా నేను చూసుకొని నా తల్లి ఆహ్వాన పత్రికగా మీకు ఆ కరంగలి మాలని ఇస్తున్నా. మీరందరూ మనుషులుగా నేను చూడట్లేదు. ఇప్పుడు మాల తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ నా తల్లి కోసం వచ్చినటువంటి పరివార దేవతలు ఎవరైతే ఉంటారో వారందరినీ చూడాలనుకుంటున్నాను. 1224 దేవతలకు ఒక దేవతకి 64 మంది ఉపదేవతలు ఉంటారు. 1224 ఇంటూ 64 కొడితే మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాలలు పెంచాలి. నేను తులసి మాల ఇస్తా అంటే రారు మీరు, రుద్రాక్ష మాల ఇస్తా అన్న రారు మీరు. వస్తారా? వాటి టైం అయిపోయి అవి ఏముంది అనుకో. కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఏంటి? కరంగలి మాల. కరంగలి మాల ఎందుకు ఉంది అంటే దానికి నియమాలు లేవు, నిష్టలు లేవు. ఒక్కసారి వేస్తే నెగటివ్ శక్తి రాని. మీకు దేవతా విగ్రహాలు నల్లగా ఎందుకు పెడతారో తెలుసా? తెల్లవి పెట్టకుండా. నలుపు రాతి విగ్రహం మానవుడి యొక్క కంటి చూపుని తట్టుకోగలిగింది. మానవుడి యొక్క చూపు చాలా విశేషమైన ఆరాశక్తి కలిగినటువంటి. ఒక్కసారి వాడు ఒక వస్తువుని చూసి ఇది బాగుంది అంటే దాని పరిమితమైనటువంటి ఆయుష్ అయిపోతూనే ఉంటుంది. తెల్ల పేపర్ తొందరగా పోయింది, నల్ల పేపర్ తొందరగా పోదు. తెలుసా? అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవతా విగ్రహం నలుపుతో ఉండేటటువంటి రాతి శిలతో చేస్తే విశేషమైనటువంటి శక్తిని కూడా ఆపుకోగలిగింది, విశేషమైనటువంటి అనుగ్రతని కూడా మనకిస్తుంది. మీకు దేవతా విగ్రహాలు తెలుపుని పెట్టాలి అని అంటే ధ్వజస్తంభం లేకుండా గురు పరంపరంలో ఉండేటటువంటి వాటిని పెడుతూ ఉంటారు. అలానే కొరంగలి మాల మీరు ధరించితే నైట్ పడుకోవాలి, లేదా మందు, చికెను, మటను ఇటువంటివన్నీ తినేటప్పుడు తీయాలని చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు. కరుంగలి మాల అంటే అసలైన అర్థము 2 నిమిషాలు చెప్పేస్తా. 2 రకాలైనటువంటి చెట్లతో తయారై, ఇంకా ఎన్ని రకాల చెట్లైనా చేయొచ్చు. నల్లగా ఉండేటటువంటి చెట్టు ఏదైనా కరుంగలి మాల కిందకే వస్తుంది. కరుంగలి అంటే నలుపు, తమిళంలో కరుంగలి అంటే నలుపు, దాని మాల. మన తెలుగు భాషలో ఏమనాలంటే నల్లటి మాల. కానీ కరుంగలి అనే పేరు బాగుంది కాబట్టి అది పిలవడం అందరికి ఇష్టమే. నల్లటి మాల. దీన్ని నల్లటి మొద్దులు ఏమున్నా వాటితో చేయొచ్చు. కానీ దేవతా విధానమైనటువంటి శక్తిని శరీరంలోకి నింపాలి అని అంటే మనము దసరా రోజు దేనికి పూజ చేస్తాం? జమ్మి చెట్టు. జమ్మి చెట్టుకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత లోపల కండ నల్లగా తయారైంది. ఆ నలుపు కండని తీసుకొని చేస్తే అప్పుడు దానికి దేవతా శక్తి, పాజిటివ్ శక్తిని మాత్రమే స్టోర్ చేస్తుంది. నెగిటివ్ శక్తిని దరిదాపు కూడా రాని. ఆ మాల వేసుకుంటే ఏమైందంటే ఈరోజు చేయాలనుకున్న పనికి నెగిటివ్ శక్తి అడ్డుపడదు. అంటే మనం ఒక పని చేయాలనుకొని ప్రారంభించి ఆ పని చేయకుండా ఇంకో పనికి పోయి ఈ పనిని ఆపుకునేటటువంటి యోగాన్ని కలిగించదు. అది జమ్మి చెట్టుతో తయారైనటువంటిది. ఇది దేవతా విధానానికి వస్తుంది. ఈ కరుంగలి మాలని ఎవరైనా, నల్ల మాలని ఎవరైనా ధరిస్తే దానికి అధినేత ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నలుపుకి మాల అనేటటువంటిది మెల్లో ధరిస్తే దానికి అధినేత ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నలుపు మాలని ధరించినటువంటి వాడిని అనుక్షణము ఒక సర్పాన్ని వెనకబెడతాడు. బుసలు కొట్టి సర్పాన్ని.
నెగటివ్ శక్తి మన దగ్గరికి వస్తుందంటే అది బుసలు కొట్టి రానియకుండా ఆపుతుంది. మనలో ఉన్నటువంటి పాజిటివ్ శక్తిని బయటికి పోకుండా మనలోనే ఆపింది. అప్పుడు ఏమైందంటే మన శరీరంలో కుడి ఎడమ అనే 2 భాగాలు. ఎడమ వైపు మొత్తము రాక్షస శక్తి ఉంటుంది ప్రతి ఒక్కరికి, నాకైనా. కుడివైపు దేవతా శక్తి ఉంటుంది. దేవతా శక్తి తగ్గేటటువంటి వాడు ఎడమ శక్తి అంటే ఎడమ చేతితో పనిచేయడం కాదు, నెగటివ్ శక్తి, కోపం రావడం, చేసే పనులు కూడా చెడు పనులు అవ్వడం, ఇంకా అనేకమైనటువంటి చెడు విధానంలో పోతూ తలని పట్టుకొని కూర్చుంటాడు. తలని పట్టుకొని కూర్చున్నటువంటి వాడిని అప్పుడు చూడగానే శాంతి పూజ చేయడం కాదు, హోమం చేయడం కాదు, వాడిలో ఉన్నటువంటి నెగటివ్ శక్తిని మొత్తం తీయాలి. నెగటివ్ శక్తిని తీయాలంటే నల్ల బట్టలు వేయాలి. కానీ శనీశ్వరుడు ఎండబడతాడని చెబుతాడు, అది మన భ్రమ. శనీశ్వరుడు నల్ల బట్టలు వేస్తే ఎండబడడు, అసలు పడడు. నలుపు వేసుకుంటే విశేషమైన నెగటివ్ శక్తి మన దరికి రానియదు. నలుపు వేసుకుంటే మన శరీరానికి అస్సలు తాకనియదు. అటువంటిప్పుడు ప్రతిరోజు నల్ల బట్టలు వేసుకొని తిరగమంటే చూసేవాడు వీడేవాడు మంత్రగాడు, వీడేడు పూజలు చేస్తాడు, ఈ సమాజంలో ఉండాల్సినోడు కాదని అనుకుంటాడు. అప్పుడు బయటికి వచ్చింది సమాజంలో ఏంది ఈ 5-6 సంవత్సరాల్లో అంటే ఒక కరుంగలి మాల. ఇది గతంలో మీకు ఎప్పుడైనా గమనించితే అయ్యప్ప మాలలు వేసినప్పుడు నలుపు మాల వేస్తారు, స్టోన్. ఆ నలుపు మాల వేసినప్పుడు మీలో మీకు తెలియనటువంటి పాజిటివ్ శక్తి నింపుకుంటారు. ఆ నింపుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అయ్యప్ప మాల వేసినాక మాకు కలిసి వచ్చిందని చెప్పి స్వామికి మళ్ళీ ఇంకోసారి మాల వేసుకోవడానికి చేస్తారు. కరుంగలి నల్ల మాల ధరించినటువంటి వాడు 18 వేదములతో కూడి ఉన్నటువంటి, అంటే మనకు 18 పురాణాలు, 18 పురాణాలు. ఒకసారి నలుపు మాల వేస్తే ఒక పురాణం శక్తి మనకు కలిగింది. అలా 18 సార్లు అయ్యప్ప మాల వేస్తే 18 అష్టాదశ పురాణాల యొక్క శక్తి కలిగింది. ఈ పురాణాల యొక్క శక్తి, ఒక పురాణం యొక్క శక్తి 8 సంవత్సరాలు